మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. జనులు కేవలం పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు సెలవిస్తున్నాడు, మనమందరము చిన్న పిల్లలలాగా ఉండకూడదు, అవివేకుల్లాగా ఉండటానికి వీలు లేదు. బొమ్మల పూజల వలన వచ్చే జ్ఞానం వ్యర్థమని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఉంటారు, ఎంతో జ్ఞానం కలిగి ఉంటారు, కానీ లాస్ట్కి ఏం చేస్తున్నారు? తయారు చేసుకున్న బొమ్మలకి పూజలు చేసి అదే జ్ఞానమని వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీవు జ్ఞానవంతునివి, నీవు గొప్పవానివి, అవివేకివి కాదు. నీవు వివేకము గల కుమారునిలాగా మారాలా. నీవు పశుప్రాయులక్క ఉండకూడదు, పెద్దవానిలాగా నీవు ఆలోచించాలా. నీవు సృష్టిని కాదు పూజించవలసినది, సృష్టిని కలగజేసిన ఆయనను పూజించాలి. మనకు కనపచ్చిందల్లా మనం పూజించుకుంటూ వెళ్ళిపోతే అది జ్ఞానం అనరు, చిన్న పిల్లోని మనస్తత్వం అంటారు. ఏం చెప్తే అది చేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. అవివేకులు అలా చేస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఈ సృష్టిని ఎలా కలగజేయబడినది ఆలోచించు. అప్పుడు నీకు దైవ జ్ఞానం అర్థమవుతుంది. అది లాభకరమైనది, అది ఆరోగ్యకరమైనది, 10 మందికి ఉపయోగపడుతుంది. నీవు ఎప్పుడైతే ఈ సృష్టిని పూజించకుండా సృష్టించిన ఆయనని ఎప్పుడైతే తెలుసుకోవడానికి ప్రయత్నిస్తావో అందులో జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానమే నిత్య జీవానికి నడిపిస్తుంది. ఆ జ్ఞానమే నిన్ను నిజమైన యేసుక్రీస్తు ప్రభుల వారిని పరిచర్యం చేస్తుంది. అప్పుడు నీవు నిజంగా జ్ఞానవంతునివని, నిజంగా వివేకివని, నిజంగా గొప్ప వ్యక్తివని నిన్ను అందరూ గుర్తిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఎంత బొమ్మలకు పూజ చేసినా అది వ్యర్థమే. కానీ మనకు కనిపించని దేవుడు, ఆయన చేసిన ప్రతిదీ మనకు కనిపిస్తుంది, కానీ ఆయన కనిపించడు. ఆయన అర్థం కాని అగోచరుడు. మనం అర్థం చేసుకోవాల్సిన జ్ఞానమును అందజేసే దేవుడు. తెలుసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఆయనను వెంబడించాలని, ఆయనను పట్టుకోవాలని, ఆయనను వెతికి మీరందరూ కనుగొనాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడికి మిమ్ములను జ్ఞానవంతులుగా, వివేకులుగా, గొప్పవారిగా చేయునుగాక. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. యేసయ్యా, నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నిజం ప్రభా, జనులు పశుప్రాయుల్లాగా ఉన్నారు, అవివేకుల్లాగా ఉన్నారయ్యా. కనిపించిందన్నల్లా ముక్కి జ్ఞానాన్ని వ్యర్థముగా పాడు చేసుకుంటున్నారయ్యా. తండ్రి, సృష్టిని కాదు, సృష్టిని సృష్టించిన వాణ్ణి పూజించడంలో ఉంది నిజమైన జ్ఞానమని ప్రతి బిడ్డ తెలుసుకొని వారు నిజమైన జ్ఞానవంతులుగా, వివేకులుగా తయారు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.